ఒకప్పుడు జేబు దొంగలు ఎక్కువగా ఉండేవారు. మనం పరాకుగా ఉన్న టైం చూసి మన పర్సుని, డబ్బుని జేబులోంచి కొట్టేసేవారు. అయితే కరెన్సీ వాడకం తగ్గాక జేబు దొంగలకి పని తగ్గింది. కానీ ఇప్పుడు జేబులోనే దొంగలొచ్చారు. అవే సబ్స్క్రిప్షన్స్ అనేవి మనకే తెలియకుండా మన డబ్బుని దోచేస్తాయి. జేబులా ఉండగానే మనీ మాయమైపోతుంది. జేబులోని డబ్బుని దొంగలు కొట్టేస్తే కంప్లైంట్ ఇవ్వగలం. కానీ సబ్స్క్రిప్షన్ పేరుతో దోపిడీకి గురైతే ఆ తప్పు మాత్రం మనదే అవుతుంది. ఈ ట్రెండ్లో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఇదే. ఒకప్పుడు వార్తాపత్రికలో మ్యాగజైన్లకు మాత్రమే సబ్స్క్రిప్షన్స్ ఉండేవి. ప్రతి పత్రిక మాకు సంవత్సర చందా కట్టండి అంటూ డిస్కౌంట్ ఆఫర్స్ ఇచ్చేది. చందా కడితే పత్రికలు ఇంటికి వచ్చేవి. కానీ ఇంటర్నెట్ వచ్చాక ఈ ట్రెండ్ మారిపోయింది. ఆన్లైన్ సబ్స్క్రిప్షన్స్ వచ్చాయి. పత్రికలకి మాత్రమే కాదు, ప్రతిదానికి సబ్స్క్రిప్షన్స్ మొదలయ్యాయి. సాఫ్ట్వేర్లో, ఓటీటీలో, యాప్స్ అన్నిటికీ సబ్స్క్రిప్షన్సే ఇప్పుడు. కొన్నేళ్ల క్రితం ఒక సాఫ్ట్వేర్ కొనాలనుకుంటే ఒకేసారి లైఫ్ టైం పేమెంట్ చెల్లించేవాళ్ళం. ఉదాహరణకి ఫోటోషాప్ ఇంత, ఎంఎస్ ఆఫీస్ ఇంత అని ఫిక్స్డ్ రేట్లుండేవి. వెర్షన్ని బట్టి ప్రైజ్ ఉండేది. కొనుక్కున్న వెర్షన్ని హాయిగా వాడుకునేవాళ్ళం. కొత్త వెర్షన్ కోసం పాకులాడేవాళ్లు తక్కువ. ఒకవేళ కొత్త వెర్షన్ వచ్చినా పాత కస్టమర్లకి అప్గ్రేడ్ ప్రైజ్ అంటూ డిస్కౌంట్ ఇచ్చేవారు. కొనగలిగిన కస్టమర్లు కొత్త వెర్షన్కి మారేవారు. లేనివాళ్లు కొనుక్కున్న పాత వెర్షన్ని హ్యాపీగా వాడుకునేవారు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి లేదు. ఎందుకంటే కస్టమర్లని నిరంతరం దోచుకోవడానికి కంపెనీలు కొత్త ప్లాన్స్ మొదలెట్టాయి. ఏ సాఫ్ట్వేర్ని పర్మనెంట్గా అమ్మకుండా ఎప్పటికప్పుడు కొత్త వెర్షన్ అంటున్నాయి. అదే సాఫ్ట్వేర్ పేరు మీద అనేకసార్లు జనం దగ్గర డబ్బు వసూలు చేస్తున్నాయి. నిజానికి ఏ సాఫ్ట్వేర్లో అయినా వచ్చిన ప్రతి అప్డేటు జనానికి అవసరం లేదు. అసలు కొత్త ఫీచర్లలో చాలా వాటిని ఎవ్వరూ వాడరు. పాత వెర్షన్తోనే చాలా పనులు పూర్తయిపోతాయి. ఉదాహరణకి ఫోటోషాప్ విషయమే తీసుకోండి. ఈ సాఫ్ట్వేర్లో ప్రస్తుతం 26 వెర్షన్ నడుస్తోంది. ఈ వెర్షన్ గత ఏడాది అక్టోబర్లో రిలీజ్ అయింది. అయితే ఇప్పటికీ చాలామంది యూజర్లు ఫోటోషాప్ 7 వెర్షన్ని వాడుతూ ఉంటారు. ఎందుకంటే దాంట్లో దాదాపు బేసిక్ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. బేసిక్ పనులన్నీ అయిపోతుంటే కొత్త వెర్షన్స్ ఎవరు కొంటారు? అందుకే ఏడోబీ సంస్థ ఈ మధ్య సబ్స్క్రిప్షన్ సిస్టమ్ ప్రారంభించింది. మీరు పాత వెర్షన్ మీద ఆధారపడక్కర్లేదు. ఎప్పుడూ మా సరికొత్త వెర్షన్ వాడుకోవచ్చు అంటూ జనానికి ఆశ పెట్టింది. మేం మా సాఫ్ట్వేర్ని నిత్యం అప్డేట్ చేస్తూ ఉంటాం. మీరు నిత్యం సబ్స్క్రిప్షన్ కడుతూ ఉండండి అంటూ కస్టమర్లు నిరంతరం పే చేసేలా సిస్టమ్ని మార్చింది. దాంతో జనానికి ఖర్చు పెరిగింది. అసలు ఒక సాఫ్ట్వేర్ని పర్మనెంట్గా కొనేసుకొని వాడుకోవాలంటే దానికి పర్మనెంట్ లైసెన్స్ కావాలి. దీనినే టెక్నో పరిభాషలో పెర్పెచ్యువల్ లైసెన్స్ అంటారు. ఇప్పుడు ఈ పర్మనెంట్ లైసెన్స్ స్థానాన్ని సబ్స్క్రిప్షన్స్ ఆక్రమించాయి. సింగిల్ టైం పేమెంట్, లైఫ్ టైం ప్రైజ్ అనే సంస్కృతికి ఇప్పుడు కంపెనీలు క్రమంగా బాయ్ చెప్పేస్తున్నాయి. కస్టమర్కి అవసరం లేకపోయినా కొత్త వెర్షన్ ఇస్తున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త వెర్షన్ అనే సాకుతో నిత్యం డబ్బులు లాగుతున్నాయి. దేనినైనా ఒక్కసారి కొనేసి ఇది నాది అని అనుకునే అవకాశం ఇప్పుడు ఉండటం లేదు. నెలవారీగా లేదా యాన్యువల్గా డబ్బులు కట్టే పద్ధతులే ఇప్పుడు ఎక్కువ. సాఫ్ట్వేర్లు మాత్రమేనా? కాదు. ఓటీటీ ప్లాట్ఫామ్లు, గేమింగ్ యాప్లు, మ్యూజిక్ యాప్లు అన్నిట్లోనూ ఇప్పుడు ఇదే తంతు. ప్రతిదానికి సబ్స్క్రిప్షనే. ప్రొడక్ట్ని కస్టమర్కి ఒకసారి అమ్మి సొమ్ము చేసుకోవడం కంటే ఆ పేరుతో నిత్యం డబ్బులాగితే ఎక్కువ లాభం అన్నది కనిపెట్టాయి కంపెనీలు. ఇందువల్ల ప్రొడక్ట్ మెయింటెనెన్స్ ఈజీ అవుతుంది. పైగా ఎప్పటికప్పుడు కొత్త వెర్షన్ యూజ్ చేస్తున్న ఫీలింగ్ యూజర్కి ఉంటుంది. ఇది వాళ్ల లాజిక్. నిజానికి ఈ కొత్త పద్ధతి యూజర్లకి కూడా నచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ని పర్మనెంట్గా కొనాలంటే పెద్ద మొత్తంలో డబ్బు కట్టాలి. ఇప్పుడు అలా అవసరం లేదు కదా. నెల నెలా కొంచెం కొంచెం కడితే చాలు. అందువల్ల ఆర్థికంగా వెసులుబాటు దొరికినట్లు అనిపిస్తుంది. పైగా ఎప్పుడూ కొత్త వెర్షనే వాడుతుండొచ్చు అనే ఫీల్ ఒకటి. కానీ ఇక్కడే అసలు సమస్య దాగి ఉంది. ఖర్చు తక్కువే అనే ఫీలింగ్లో పడిపోయిన కస్టమర్లు ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో సర్వీసులకి సబ్స్క్రైబ్ చేసేస్తున్నారు. ఏ విషయంలోనైనా పూర్వం ఒక్కసారితో పోయే ఖర్చు ఇప్పుడు నిత్య ఖర్చులా మారి బడ్జెట్ మీద బండలు వేస్తోంది. అవును, నిజం. ఇప్పుడు చాలామంది తమకి తెలియకుండానే సబ్స్క్రిప్షన్స్ పేరుతో జేబులు గుల్ల చేసుకుంటున్నారని పరిశీలనలో తేలింది. ఇప్పుడు ఒక సగటు సామాన్యుడు నిత్యం ఎన్ని రకాల సబ్స్క్రిప్షన్లు కడుతున్నాడో గమనిద్దాం. ఈ జాబితాలో ముందుగా ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్ ఇలాంటివన్నీ మనకు వినోదాన్ని అందిస్తాయి. నిజమే. కానీ మనకి నచ్చిన సినిమాల్లో ఒకటి ఒక ఓటీటీలో, మరొకటి ఇంకో ఓటీటీలో ఉందనుకోండి. రెండింటికి పే చేసేస్తూ ఉంటాం. ఒకప్పుడు సామాన్యుడు టీవీ ఛానల్స్కి మాత్రమే ఖర్చు చేసే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్ ఇలాంటి అవసరాలతో 4-5 సబ్స్క్రిప్షన్లు కడుతున్నాడు. చాలామంది ఎలా మోసపోతారంటే ఏదో ఒక సినిమా కోసమో, ప్రోగ్రాం కోసమో ఒక ఓటీటీకి సబ్స్క్రైబ్ చేస్తారు.
తర్వాత దాన్ని మర్చిపోతారు. దాన్ని పూర్తిగా ఎప్పటికీ వాడుకోరు. ఇక కొందరు ఓటీటీల మీద ఆధారపడకుండా యూట్యూబ్ చాలని అనుకుంటారు. అయితే ఇప్పుడు యాడ్స్ లేకుండా యూట్యూబ్ చూడాలన్నా సబ్స్క్రిప్షన్ అవసరమే. ఈ ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రిప్షన్స్ మాత్రమే కాదు, యాప్ సబ్స్క్రిప్షన్స్ కూడా ఈ మధ్య ఎక్కువయ్యాయి. చాలా ఫోన్ యాప్లు ఇప్పుడు నెలవారీ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఉదాహరణకి ఫిట్నెస్ యాప్స్, ఫోటో ఎడిటింగ్, ఐక్లౌడ్ లాంటి క్లౌడ్ స్టోరేజ్ యాప్స్. ఇవన్నీ మనం వాటిని పూర్తిగా వాడినా వాడకపోయినా నెల నెల డబ్బు కట్ చేసుకుంటాయి. ఇక మ్యూజిక్ సబ్స్క్రిప్షన్లు కూడా అంతే. స్పాటిఫై, యూట్యూబ్ మ్యూజిక్ ఇవన్నీ యూజర్ సబ్స్క్రిప్షన్ తీసుకునేలా ప్రోత్సహిస్తూ తీసుకునే వరకు యాడ్స్తో హింసిస్తూనే ఉంటాయి. ఇక గేమింగ్ సబ్స్క్రిప్షన్లు మరో రకం. ఇప్పుడు పిల్లలు ఆడే గేమ్స్లో మాత్రమే కాదు, పెద్దలు ఆడే గేమ్స్లో కూడా సబ్స్క్రిప్షన్స్ ఉంటున్నాయి. గేమ్స్ విషయానికి వచ్చేసరికి ఇన్ యాప్ పర్చేజ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు. అంటే ఒక గేమ్ నచ్చి కొనుక్కుంటాం, కానీ అక్కడితో అయిపోదు. గేమ్ ఆడేటప్పుడు మధ్యలో అదనపు ఫీచర్స్, కొత్త గేమ్ ఎలిమెంట్స్, కొత్త క్యారెక్టర్స్ ఇస్తూ ఉంటారు. ఆసక్తిగా ఆడేవాళ్లు ఆగలేక వాటి కోసం ఇన్ యాప్ పర్చేజెస్ చేసి మరింత ఖర్చు పెంచుకుంటూ ఉంటారు. ఈ మధ్య ఈ సబ్స్క్రిప్షన్ కల్చర్ ఈ కామర్స్ యాప్స్కి, డెలివరీ సర్వీసులకి కూడా పాకింది. ఇక్కడ రెగ్యులర్ సర్వీస్ ఖర్చులు కాకుండా ఫ్రీ డెలివరీ కోసం, డిస్కౌంట్ల కోసం ఎక్స్ట్రా సబ్స్క్రిప్షన్స్ కట్టమంటారు. ఉదాహరణకి అమెజాన్ ప్రైమ్ తీసుకోండి, షిప్పింగ్ ఫీ తగ్గిస్తాం, స్పీడ్ డెలివరీ అంటారు. ఇలాగే ఫుడ్ డెలివరీ విషయంలో స్విగ్ వన్ అని, ట్రావెల్ విషయంలో ఊబర్ వన్ అని ఎక్స్ట్రా సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. ఈ ఇంటర్నల్ సబ్స్క్రిప్షన్స్ వల్ల మరింత ఖర్చు పెరుగుతుంది. వీటి వల్ల మనకి ఎంత కలిసొస్తుందో తెలియదు, కానీ కలిసొస్తుంది అనే భ్రమలో ముంచి ముందుగా మన జేబులు ఖాళీ చేస్తారు. అదే కంపెనీల స్ట్రాటజీ. ఇక ఈ కాలంలో మరో సరికొత్త రకం సబ్స్క్రిప్షన్ ఖర్చులొచ్చాయి. అవే ఏఐ టూల్స్ సబ్స్క్రిప్షన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఆదరణ పెరగగానే ఈ ఏఐ సబ్స్క్రిప్షన్ ట్రెండ్ ఊపందుకుంది. చాట్ జీపీటీ, జెమినీ, పెర్ప్లెక్సిటీ ఇలాంటి ఏఐ టూల్స్ క్రమంగా మన జీవితంలో భాగాలుగా మారుతున్నాయి. ఈ టూల్స్లో అడ్వాన్స్డ్ ఫీచర్స్ కోసం చాలామంది వీటి ప్రో వెర్షన్స్కి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఈ మెయిన్ స్ట్రీమ్ ఏఐ టూల్స్తో పాటు కొత్తగా రోజు వందల వేల ఏఐ టూల్స్ మార్కెట్లో ప్రత్యక్షమవుతున్నాయి. ఇవన్నీ కూడా ఆకర్షణీయమైన పనులు చేస్తూ యూజర్లకి ఆకర్షణీయమైన వలలు వేస్తున్నాయి. మనకి నిజంగా అవసరం ఉంటే ఒక టూల్కో, సర్వీస్కో సబ్స్క్రైబ్ చేయడం తప్పేమీ కాదు. కానీ అసలు రహస్యం ఏంటంటే ఈ సబ్స్క్రిప్షన్లన్నీ పైకి మన అవసరాలు తీరుస్తున్నట్టే అనిపించినా నిజానికి వాటిని మనం పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడం లేదు. ఎందుకంటే ఒక సబ్స్క్రిప్షన్ని మనం పూర్తిగా వాడుకోవాలంటే కేవలం డబ్బు కడితే సరిపోదు, మన సమయం కూడా దానికి కేటాయించాలి. ముందు ఆశ కొద్దీ అనేక సర్వీసులకి సబ్స్క్రైబ్ చేసేస్తాం, కానీ తర్వాత సమయం కేటాయించలేం. అలా డబ్బు ఖర్చయిపోతూ ఉంటుంది. ఆశ అనేది మనిషి బలహీనత. ఈ ఆశని ఆధారంగా చేసుకుని కంపెనీలో మన జేబుకు చిల్లు పెడుతున్నాయన్న విషయం చాలా కొద్ది మందికి, అది కూడా చాలా ఆలస్యంగా తెలుస్తుంది. ఏనుగు వెలగపండు తినాలంటే పండు మొత్తం ఒకేసారి మింగి వదిలేస్తుందట. ఆ తర్వాత పరిశీలించి చూస్తే ఆ పండుకి చిల్లు కూడా ఉండదు, లోపలున్న గుజ్జు మాత్రం మాయమైపోతుంది. దీనినే మనం కరిమింగిన వెలగపండు అంటూ సామెత రూపంలో చెబుతాం. ఇదిగో ఈ కాలంలో సబ్స్క్రిప్షన్స్ ద్వారా జరిగే దోపిడీ కూడా దాదాపు ఇలాంటిదే. భారంగా అనిపించినట్టు ఉండదు, కానీ చివరికి బడ్జెట్ ఎలా కరిగిపోయిందో అర్థం కాదు. మరి మనకే తెలియకుండా మన జేబుని దోచేసే ఈ సబ్స్క్రిప్షన్ దోపిడీ నుంచి బయటపడాలంటే, నష్టపోకుండా మనని మనం రక్షించుకోవాలంటే ఏం చేయాలి, ఏ జాగ్రత్తలు పాటించాలి, అదే తెలుసుకుందాం.